ప్రభా ఉపవాసంగా రావాలని భారత సన్నిధికి ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా జీవితాల్లో కలిగినటువంటి పతనాలను ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ ముందున్నటువంటి ఆ పరిశుద్ధ పరిచర్య కొరకు నన్ను మమ్మలను ఆయుధపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నీ కృపలో ప్రభా నిల్చున్నటువంటి నిదాసుడిని కూడా నీ కృపలో జ్ఞాపం చేసుకోమని నీ పాత సన్నిధిలో వేడుకొంచున్నాం ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో మరి ఒకసారి నీ బిడ్డను కడిగి శుద్ధీకరించి సహాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ప్రభా. మొదటి సెషన్లో ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉన్నాం. నీ ప్రత్యేకమైన కృపలో దానికి కావలసినటువంటి తలంపులు ప్రభా నీ కృపలో నుంచి అనుగ్రహించండి. ఆత్మదేవుని యొక్క సహాయమును అర్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మాతో మాట్లాడగలటకు సహాయం చేయండి ప్రభా. నాతో మాట్లాడగలటకు కృప చూపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘం యొక్క అవసరకర్తల కొరకు ప్రభా మాలో ఉన్నటువంటి పతనాలు ప్రభా, అవిధేయతలు, బుద్ధిహీనతలు ఒప్పుకున్నటువంటి వారమై ప్రభా నీ పాద సన్నిధిలో నీ కుమారుడిని యేసుక్రీస్తు రక్తంలో సరిచేసుకున్నటువంటి వారమై ప్రభా ముందున్న కాలం కొరకు మమ్మల్ని మేము ఆయత్తపరుచుకునేటటువంటి అనుభవాల్లోకి నన్ను మమ్మల్ని తీసుకురావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నిల్చున్నవాడు అయోగ్యుడని నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాడు ప్రభా. నీ కుమారుడిని యేసుక్రీస్తులో జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధుల యొక్క అవసరకర్తల కొరకు ప్రభా నీ దాసుణ్ణి నీ నోటుబోరుగా వాడుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కుమారుడిని యేసుక్రీస్తులో కనికరించి సాయం చేయండి. వందన స్తోత్రాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరి పక్షంగా వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ యొక్క సహాయం అర్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మాతో ఉండగలటకు నీ మెండైన కృపను అనుగ్రహించండి ప్రభా. చెదిరిపోయే మా తలంపులను నీ స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నీ వాక్యాన్ని సరైన రీతిలో ప్రభా మేము ప్రభా ధ్యానించేవారము గాను వినేవారము గాను ప్రభా నీ మా హృదయాల్లో అవి వాటిని అన్వయించుకుంటూ ఏ రకంగా ఈ యొక్క యాత్రా జీవితాన్ని కొనసాగించాలో మాకు కావలసినటువంటి నీ ప్రత్యేకమైనటువంటి కృపను అనుగ్రహించి సరి అయినది ప్రభా నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగాను ప్రభా పతనాలని ఒప్పుకునే విధంగాను ఉండగలటకు నన్ను మమ్మల్ని ఆయుత్తపరచవలసిందిగా కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు దేవనామంలో హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒప్పుకోలు ప్రార్థనకు వెళ్ళక పూర్వము దేవుని యొక్క వాక్యముల ద్వారా హెచ్చరికలు తీసుకున్నటువంటి వారమై దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఒప్పుకోలు ప్రార్థనలు సరి అయిన రీతిలో సమర్పించుకుంటకు గాను మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలని అందరం కలిపి చదువుకుందాం. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలని అందరం కలిపి చదువుకుందాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రేమగల దేవుడు ఈ వాక్య భాగాలను దీవించి ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకోలుకు మనలను సిద్ధపరచునుగాక. అపొస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనీయులకు రాస్తున్నటువంటి పత్రికలో ఉన్నటువంటి
మాటలు. 2వ వచనంలో రాయబడినటువంటి మాట, వారు చేయుచున్నటువంటి విశ్వాసంతో కూడినటువంటి మీ పనిని, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నారట. వారి యొక్క పరిస్థితిని బట్టి దేవునికి అపొస్తలుడైనటువంటి పౌలు, మిగతా పరిచారకులు, సంఘము ఏం చేస్తుందంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారుగా ఉంటున్నారంట. ఇప్పుడు మనలను మనమే పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునేటటువంటి పరిస్థితులు మనకు ఉండవలసినటువంటి అవసరం గురించి ఈ వాక్య లేఖన భాగాల్లో చూసుకుందాం. విశ్వాసంతో కూడినటువంటి మీ పనిని, ఇప్పుడు తెస్సలోనీయులకు రాస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఇచ్చేటటువంటి మాట, విశ్వాసంతో కూడిన, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకి విశ్వాసంతో కూడినటువంటి మీ పనికి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. విశ్వాసము చూడండి 4వ వచనంలో ఉన్నది. ఏమని ఉన్నది? చాలమ్మా. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడినటువంటి సహోదరులారా. చాలు. దేవుని వలన ప్రేమింపబడినటువంటి సహోదరులు ఎవరు వీళ్ళు? తెస్సలోనిక సంఘం, దేవుని వలన ప్రేమింపబడినటువంటి సంఘం. అదే రీతిగా మనము కూడా దేవుని చేత ప్రేమింపబడినటువంటి వారముగా ఉన్నట్టున్నాం. మనం కూడా వారు ఏ రకంగా అయితే దేవుని వలన ప్రేమింపబడినటువంటి వారుగా ఉంటున్నారో మనము అదే రీతిగా దేవుని వలన ప్రేమింపబడినటువంటి వారముగా ఉంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ఏర్పరచబడినటువంటి సంగతి. వారికి తెస్సలోనీయులకి ఏ రకంగా ఏర్పరచబడ్డారు అంటే అపొస్తలుడైన యొక్క పౌలు యొక్క సువార్త ద్వారా వీళ్ళు ఏర్పరచబడినటువంటి వారుగా ఉంటున్నారు. ఇప్పుడు మన జీవితాలకు అన్వయించుకోవాలి. మనం ఏ రీతిగా ఏర్పరచబడినటువంటి వారుగా ఉంటున్నాం, మనము ఏ రీతిగా ఏర్పరచబడినాం, మనకి మనమే మన యొక్క జీవితాలను ఒకసారి రీబ్యాక్ చేసుకుంటే మనం ఏ రీతిగా ఏర్పరచబడినటువంటి వారుగా ఉంటున్నాం. అనేక మంది విశ్వాసులు, అనేక మంది పెద్దలు, మనకు ఉండేటటువంటి పూర్వం యొక్క విశ్వాసులు కానీ, లేకపోతే మన యొక్క తల్లిదండ్రులు కానీ అనేక రకాలుగా వారి యొక్క ప్రార్థనాపూర్వకమైనటువంటి విజ్ఞాపనల చేత మనం ఏర్పరచబడినటువంటి వారు. వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుంటే వీళ్ళు ఏ రకంగా ఉన్నారంటే, ఒక రకంగా ఈ తెస్సలోనిక పట్టణం అనేది దేవుణ్ణి ఎరగనటువంటిది, విగ్రహారాధనతో కూడినటువంటి పట్టణానికి దేవుని చేత, దేవుని కృపను బట్టి ఏం చేశాడు? అపొస్తలుడైనటువంటి పౌలు అక్కడికి ప్రయాణం చేయబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎక్కడికి? తెస్సలోనియ పట్టణానికి. మనకే రకంగా వచ్చింది ఈ సహవాసం అనేది మనం జ్ఞాపం చేసుకుంటే, మనకు కూడా సహోదరుడు భక్సింగ్ గారు మనకు తెలియదు, అనేక సంవత్సరాల కిందట ఈ నర్సీపట్నానికి వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు.
ఆ నర్సీపట్నానికి రావడం చేత ఆయన ఏం చేసినటువంటి వారుగా ఉంటున్నారు, ఒక పరిచర్య చేశారు, సువార్త పరిచర్య చేశారు. దాని ప్రభావాన్న మన నర్సీపట్నంలో ఈ యొక్క భక్తి సింగ్ గారి యొక్క సహవాసం, హెబ్రోన్ పరిచర్య స్టార్ట్ అయినటువంటిదిగా ఉంటుంది. వారికి తెస్సలోనియులకి అపోస్తలుడైనటువంటి పౌలు పరిస్థితులను బట్టి ఆ రకంగా ప్రయాణం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ రకంగా వాళ్ళకి ఏం చేసింది, ఒక సంఘం ఏర్పరచబడినటువంటిదిగా ఉంటుంది. మనకి ఈ రకంగా సంఘం ఏర్పాటు చేయబడినటువంటిదిగా ఉంటుంది. ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక, చూడండి, నా సువార్త మాటతో మాత్రమే కాక, అది ఎలా ఉందంట, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ తెస్సలోనియులకు వచ్చినటువంటిదిగా ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు సువార్తను తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. తీసుకొచ్చినటువంటి విధానం ఏ రకంగా ఉందంట, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో. అంటే ఇందులో అనేక రకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక, ఈ యొక్క ప్రణాళికను బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు జర్నీ చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. జర్నీ చేయడం ద్వారా ఈ యొక్క తెస్సలోనిక సంఘము ఏర్పరచబడినటువంటిదిగా ఉంటుంది. మన జీవితాలకు అన్వయించుకుంటే మనం ఏ రీతిగా ఏర్పరచబడ్డాము, ఏ రీతిగా దేవుని సన్నిధికి వచ్చాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిసారి ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా రక్షింపబడ్డాం. రక్షణ అనేది చాలా విలువైనది. ఈ లోకంలో అనేక మందికి లేనటువంటి భాగ్యం మనకి దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది ఎప్పుడు తెలుస్తుంది దీని విలువ అంటే, ఎప్పుడు తెలుస్తుంది మనకి, పరలోకంలోకి వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుంది దీని విలువ. ఈ భూలోకంలో ఉంటే మనకు అర్థం కాదు. మనకైతే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఇది. రక్షణ యొక్క గొప్పతనము, భాగ్యము అనేది పరలోకంగా వెళ్ళిన తర్వాతే మనం తెలుసుకోగలిగేటటువంటి వారంగా ఉంటాం. ఈ భూలోకంలో సరైన రీతిలో దీన్ని అర్థం చేసుకునేవారు బహు తక్కువ. అయితే ఇక్కడ తలంపు ఏంటంటే, మా సువార్త మాటతోనూ మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. వాళ్ళు అనుభవించారు, దేవుని సన్నిధిని అనుభవించి ఆ రకంగా దేవుని యొక్క ప్లాన్ ప్రకారంగా వెళ్ళినటువంటి వారుగా ఉంటున్నారు. ఇది ఎక్కడ చూడగలం మనం, అపోస్తల కార్యాల్లో చూడండి. అపోస్తల కార్యాల్లో మనం ఇది చూడగలం. ఇంతకుముందు ఈ హెర్మోన్ వాసులు దీని గురించి బైబిల్ స్టడీ విన్నట్టు నేను వినికిడి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. మొదటి వచనం. వారు అంపిపోలి అపోల్లోనియ పట్టణముల మీదుగా తెస్సలోనియకు వచ్చిరి. వారి యొక్క జర్నీ, మిషనరీ జర్నీ ఆ రకంగా వెళ్ళినటువంటిదిగా ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, తన జీవితంలో ఏదైతే ప్రభు ద్వారా అనుభవించాడో అది ఇతరులకి చాటి చెప్పడానికి సరైనటువంటి నిశ్చయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఆ నిశ్చయతతోనే ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎలాగా? ప్రార్థన, పరిశుద్ధాత్మ శక్తి, వీటిని ఏర్పరచుకున్నాడు. యాకోబు ఏ రకంగా అయితే దేవునితో పెనుగులాడి దేవుని వాగ్దానాన్ని పొందినటువంటి వాడుగా ఉంటున్నాడో మనకి కనబడదు, కానీ ఆ రకమైనటువంటి అనుభవాల్లోకి అపోస్తలుడైనటువంటి పౌలు వెళ్ళాడు. తన పరిచర్య
పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు, మాట దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కున్నాడు. ఆ రకమైనటువంటి అనుభవాలతో వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ తెస్సలోని యొక్క సంఘంలో ఎన్ని రోజులు పనిచేశాడు? ఎన్ని రోజులు పనిచేశాడు? హెర్మోన్ వాసులు ఏం విన్నారు? బైబిల్ స్టడీలు ఎన్ని రోజులన్నా? అమ్మ మీరే 3 వారాలు 3 వారాలే పనిచేశాడు. 3 వారాల్లో పనిచేసి ఏం చేశాడు? ఒక సంఘాన్ని స్టార్ట్ చేశాడు. ఆలోచించుకోండి, ఒక సంఘాన్ని స్టార్ట్ చేయడానికి 3 వారాలు తీసుకున్నాడు. అంటే ఇందులో ఎంతో ఉంది. దేవుని యొక్క ఏర్పాటు ఉండాలి. దేవుని దగ్గరికి రావాలంటే దేవుని ఏర్పాటు ఉండాలి. దేవుని ఏర్పాటు లేకపోతే ఎవరు రాలేరు. యోహాను సువార్తలో ఉంటుంది కదా, ఏముంటుంది? యోహాను సువార్తలో యవనస్తులు తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు కూడా నా ఎదురకు రాలేడు. చాలా గొప్ప విషయం, మనకు అర్థం కాని విషయం. ఆకర్షించాలి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కాదు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మన పాపాలు కడుక్కోవడానికి మనం వస్తాం. దేవుని దగ్గరికి రావాలంటే తండ్రి అయిన దేవుడు యొక్క చిత్తం ఉండాలి. ఆ తండ్రి అయిన దేవుడు మన పక్షంగా కనికరిస్తేనే మనం దేవుని యొద్దకు రాగలిగేటటువంటి వారముగా ఉంటాం. ఈ ఇల్లు కూడా ఆ రకమైనటువంటిదే. 3 వారాల్లో సంఘం కట్టేశారంటే అది ఆషామాషిగా అని కాదు. మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఏర్పాట్లు వాళ్ళు ఉన్నారు. ఆ ఏర్పాటు ప్రకారంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చేశాడు? అంపుపోలి, అపోల్లోనియ ప్రాంతాల గుండా పర్యటించి తెస్సలోనిక పట్టణానికి వచ్చాడు. ఒక పట్టణంలోకి ప్రవేశించి సువార్త చేయాలంటే ఎంత ఉండాలి? పల్లెటూరులో చేయడం అంటే ఒక రకమైనటువంటిది, పర్వాలేదు. పట్టణాల్లో రావాలంటే అది ఎక్కడ? రోమా పట్టణానికి చెందినటువంటిది. అక్కడికి వచ్చి సువార్త పరిచర్య చేయాలంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆయన ఏం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు? దేవుని యొక్క, అక్కడ చూడండి, మొదటి కొరింథీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అంటే ఇది కొరింథీ సంఘానికి సంబంధించింది. అసలు ఏ రకంగా వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ రకంగా ఉన్నదనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ వచనం భాగం ఉపయోగపడేది. మొదటి వచనం, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుటకు వచ్చిన వాడని కాను. తనకున్నటువంటి జ్ఞానంతో రాలేదు, తనకున్నటువంటి వాక్చాతుర్యంతో రాలేదు. తను ఎప్పుడు కూడా దేవుని మీద డిపెండ్ అయినటువంటి వాడుగా ఉంటున్నాడు. మంచి డిగ్రీలే చదివాడు, అవన్నీ పక్కన పడేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ పక్కన పడేసి ఏం చేశాడు? వాక్చాతుర్యంతో కాకుండా దేవుని మీద ఆధారపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. 2వ వచనమమ్మా. యేసుక్రీస్తుని తప్ప నేనేది ఎరగను. కన్నీ తన డిగ్రీలన్నీ తోసిస్తాడు పక్కకి. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ ఆధారంతో ఏం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు? తన యొక్క సువార్త పరిచయను ప్రారంభించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ జరిగేటటువంటి జర్నీలో జరిగినటువంటి విషయం ఏంటంటే మనం గ్రహించుకోవాల్సినటువంటిది, దేవుని సంఘము ఏర్పడడానికి గల కారణాలు, దేవుని సంఘములో ఉండేటటువంటి వాళ్ళ యొక్క విశ్వాసుల యొక్క పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి విషయం.
అవి మన జీవితాలకు అన్వయించుకుంటూ మనం ఒప్పుకోవాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. వాళ్ళ యొక్క ఏర్పాటు అన్నీ గమనించినటువంటి వారుగా ఉంటున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, విశ్వాసంతో కూడినటువంటి విశ్వాసం ఏ రకంగా వచ్చింది వాళ్ళకి? దేవుని ఏర్పాటులో ఉన్నారు, దేవుణ్ణి ఏం చేశారు? దేవుని కృపచేత దేవుని యందు నమ్మిక ఉంచారు. తద్వారా వారి జీవితాల్లో ఏమొచ్చింది? విశ్వాసం అనేది వచ్చింది. విశ్వాసంతో ఏం చేశారు? ఇప్పుడు పనిని ప్రారంభించారు. విశ్వాసంతో పనిని ప్రారంభించారు. ఏదైతే దేవుని యొక్క ఉద్దేశమో ఆ యొక్క ఉద్దేశాన్ని వీళ్ళు వారి జీవితాలకి అలవర్చుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అనేక మంది ఉంటారు, వాళ్ళ కొరకు ఒక సంఘాన్ని ఏర్పడి, అందుకనే ఏమంటాడు, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆయన యొక్క ఉద్దేశం అది, సంఘాన్ని కట్టాలి. సంఘంలో అనేకమైనటువంటి అవయవాలు ఉండాలి. ఒకరితో వెళ్ళేటటువంటిది కాదు ఇది. అనేకమైనటువంటి అవయవాలు ఈ సంఘంలో ఏర్పాటు చేసేటటువంటి వాడుగా ఉంటాడు. సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తన పనిని చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ తెస్సలోనికీయులు కూడా ఆ రకమైనటువంటినే పని చేసినటువంటి వారుగా ఉంటున్నారు. రండి ఎక్కడికి? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరిగింది? సుమారుగా 3 వారాలు ఈయన యొక్క పరిచర్యను బట్టి ఏం జరిగింది? 6వ వచనం, 4వ వచనం. కలుసుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. కలుసుకోవడం అంటే వారి యొక్క ఉద్దేశం, వీళ్ళు అన్యజనాంగానికి చెందినటువంటి వారు, యూదులకు చెందినటువంటి వారు, దేవుణ్ణి అంగీకరించలేనటువంటి వారు. అయితే దేవుని వాక్యాన్ని వీళ్ళకి వినిపించేసరికి వారి జీవితాల్లో ఏం జరిగింది? మార్పు జరిగింది. దేవుడి యొక్క అనాదికాల సంకల్పం వారి జీవితాల్లో ఏర్పడింది. దేవుడి యొక్క అనాదికాల సంకల్పం వారి జీవితాల్లో నెరవేర్చబడుతున్నట్టు వాళ్ళు ఒప్పుకునేటటువంటి వారుగా ఉంటున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏం చేశారు? పని ప్రారంభించినటువంటి వారుగా ఉంటున్నారు. ఏ పని ప్రారంభించారు? సంఘం యొక్క పనిని ప్రారంభించారు. అది ఎక్కడ కనబడుతూ ఉంటుంది చూడండి. తర్వాత ఒక వ్యక్తి, యాసోరు అనే వ్యక్తి ఉన్నాడు, అన్నగారు లాంటివాడు. ఆయన ఇంట్లో సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఒక పని ప్రారంభించి ముందుకు వెళ్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. అయితే అదే సమయంలో ఏం చేస్తుంది? శత్రువు కూడా తన పని చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. యూదులతో పాటు ఇంకెవరు ఉన్నారట? పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. సంఘము ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అనుభవాలు వస్తున్నటువంటి. అయితే ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో విశ్వాసంతో కూడినటువంటి మీ పనిని, వాళ్ళు ఆ రకమైనటువంటి పని చేసేటటువంటి వారుగా ఉంటున్నారు.
సంఘాన్ని కట్టేటటువంటి వారిగా ఉంటున్నారు. నా జీవితాల్లో రాత్రికాల సమయంలో మనలను మనమే పరిశీలించుకోవాలి. దేవుని సంఘం కట్టే పనిలో మనం ఏ రీతిగా ఉంటున్నాం? దేవుని సంఘం కట్టే పనిలో మనం ఏ రీతిగా ఉంటున్నాం ఆలోచించుకోవాలి. ఇది ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. రండి, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మరియు మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును. ఇదేంటి పని? పని పని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆదివారం నాడు ప్రభు బల్లలో చేయి వేసేటటువంటి వారుగా ఉంటారని నేను అనుకుంటూ ఉంటున్నాను. మీరు ఈ రొట్టెని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురము చేయుదురు అని అంటున్నాడు. మనల్ని మనమే ఒకసారి ఆలోచించుకోవాలి. ఆదివారం నాడు ప్రభు బల్లలో చేయి వేసేటటువంటి వారుగా ఉంటున్నాం. ప్రభు పని మనం చేసేటటువంటి వారముగా ఉంటున్నామా లేదో పరిశీలన. వాళ్ళు అక్కడైతే విశ్వాసంతో కూడినటువంటి పని, వాళ్ళకి మనకలకి ఒకటే. వాళ్ళకి దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలైనటువంటి వారుగా ఉంటున్నారు. మనం కూడా దేవుని కృపను బట్టి అనేకుల మంది విశ్వాసుల ప్రార్థన, అనేకుల యొక్క పెద్దల యొక్క ప్రార్థన, సేవకుల ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వీటి వలన మనము దేవుని బిడ్డలైనటువంటి వారంగా ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసంతో కూడిన పని చేస్తున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు? అపొస్తలుడైన ప్రభు పౌలు ఏం చేస్తున్నాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. వాళ్ళు చేస్తున్నటువంటి పనిని బట్టి అపొస్తలుడైనటువంటి పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరి మనం చేసే పనికి ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? ఆలోచించుకోవాల్సిన విషయం, ఒప్పుకోవలసినటువంటి విషయం. ప్రతి ఆదివారం ప్రభు బల్లలో చేయి వేసేటటువంటి వారంగా ఉంటాం. ప్రతి ఒక్కరమే, ఇందులో మినహాయింపు ఏం లేదు. వాక్యం చెప్పేవాళ్ళని కానీ ఎవరికి వాళ్ళే పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటాడు. మీరు ఇట్టిని తిని ఈ పాత్రలో చేయి ముంచినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించేటటువంటి పని చేసేటటువంటి వారముగా ఉంటున్నామా? ఒప్పుకోవలసినటువంటి విషయం. చూడండి, ఇంకో మాట. మన పరిస్థితి ఏ రకంగా ఉందో అపొస్తలుడైనటువంటి పౌలే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుదాం.
ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. తమ సొంత కార్యాలే చూసుకునేటటువంటి వారుగా ఉంటున్నారు. ప్రభు కార్యాలను చూడరు. తెస్సలోనిక సంఘం ఏం చేస్తుంది? పని నిరాటంగా సాగిస్తుంది. ఒక పట్టణంలో ప్రభు బలంలో చేయి వేసేటటువంటి వారం. మనం ఏ రకంగా పని చేసేటటువంటి వారంగా ఉంటున్నాం? చూస్తే ఇక్కడ రాయబడినటువంటి అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను మనకు మనమే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఒప్పుకోవలసినటువంటి పరిస్థితి. పరిశుద్ధాత్మ తండ్రి ఏమైనా మనల్ని టచ్ చేస్తే దాని విషయంలో మనం ఒప్పుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభు ఎందుకు రక్షించాడు? ఏ ఉద్దేశంతో రక్షించాడు అనేది ఆలోచించుకుంటూ ప్రభు బలంలో చేయి వేస్తున్నటువంటి మనము ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారం చూస్తే మనం మన సొంత కార్యాలనే చూసుకునేటటువంటి వారముగా ఉంటున్నామా అనేది మనకు మనమే ఎగ్జామిన్ చేసుకొని ఒప్పుకోవలసినటువంటి పరిస్థితి. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, పూర్వమందు మీరు చీకటిగా ఉంటే ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటాడు. వెలిగింపబడినటువంటి చీకటిలో నుంచి వచ్చినటువంటి మనం, అంధకార సంబంధమైన లోకం నుంచి వచ్చినటువంటి మనం ప్రభువులో వెలుగైనటువంటి వాడు. పూర్వమందు మీరు చీకటిగా ఉంటారు, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు యొక్క ప్రతిఫలం మనకు కనబడాలి కదా, అది ప్రభు పనిలో కనబడాలి కదా. మన సొంత కార్యాలను ఏమైనా చేసుకునేటటువంటి వాళ్ళు, సొంత కార్యాలు చేసుకోవడం తప్పని కాదు. ప్రభు కార్యం చేస్తూ మన కార్యాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభు చెప్పేది. ఇందులో నానా గూఢార్థాలుగా మనం తీసుకోవాలి. గూఢార్థంగా తీసుకుంటేనే ప్రభువుని సరైన రీతిలో అవగాహన చేసుకునే వారంగా ఉంటాం. సరైన రీతిలో అవగాహన చేసుకోకుండా వాక్యాన్ని మనం సరైన రీతిలో వివరించుకోకుండా ఉంటే భయం వేసేస్తూ ఉంటుంది. ఏమి చేయలేం, సైతాన్ మనల్ని ఒక చట్రంలో బిగించేస్తుంది. అందుకని సరైన రీతిలో వాక్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారం. అందుకే బైబిల్ స్టడీస్ పెడుతూ ఉంటారు. విని మర్చిపోవడానికి కాదు, అవి మన ఒంట్లో జీర్ణం అవ్వాలి. అది ప్రభు యొక్క కోరిక. అది మన నరనరాల్లో పాకి మహావృక్షంలాగా తయారవ్వాలని ఆయన కోరిక. మనం ఏం చేస్తూ ఉంటామంటే నియమ కూడికలు కదా, వెళ్దాం అలాగే కొనసాగిద్దాం అన్నట్టు కాదు. అది మన నరనరాల్లో జీర్ణించుకుంటే మనకెంతో ఉపయోగకరం. అపొస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఏం సాక్ష్యం చెప్తున్నాడు? రండి, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఇక్కడ దేవుని సంఘం అనేది అందరితో కలిసి ఉండేటటువంటిది. శరీరంలోని అవయవాలు ఏ రకంగా అమర్చబడినటువంటివిగా ఉంటాయో సంఘం కూడా అదే రీతిగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సంఘం అంటే సేవకులు పెద్దలు అనేది కాదు. ఇక్కడ ఎవరి పాత్ర వాళ్ళది ఉంటుంది. సంఘంలో ఎవరి పాత్ర వాళ్ళది.
దాని కొరకు మనం సిద్ధపడవలసినటువంటి వారం. సంఘం దేవుంది, సంఘం కట్టేవాడు దేవుడు, మనము పాత్రదారులము. ఆయన చిత్తములో, ఆయన యొక్క ఏర్పాటులో మనం నడవవలసినటువంటి వారం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్పేటటువంటి మాట ఏంటంటే, మేము దేవుని జత పనివారమై ఉన్నాం అంటున్నాడు. సంఘంలో ఇప్పుడు మనం ఒప్పుకోవలసినటువంటి విషయం, దేవుని సంఘంతో ఏకీభవించేటటువంటి వారముగా ఉంటున్నామా, జత పనివారంగా ఉంటున్నామా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఒప్పుకోవలసినటువంటి పద్ధతి. దేవుడు నిన్ను ఒక సంఘంలో పెట్టాడు, ఒక సంఘంలో నిన్ను ఒక అవయవంగా చేశాడు. ఈ అవయవం వేరే దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. వేరే పని చేయడానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వడు. ఈ చెయ్యి పని ఈ చేయదే, ఈ చెయ్యి పని ఈ చేయదే. ఈ అవయవాల పని కూడా అంతే, నీకు నాకు కూడా అంతే. దేవుడు ఆ రకంగా ఈ సంఘంలో తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. మనం దేవుని యొక్క వ్యవసాయంలో జత పనివారంగా ముందుకు సాగిపోవాలి. అప్పుడే దేవుడు మనల్ని అంతకంతకు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. దేవుని సంఘానికి మనం ఆటంకకరంగా ఉంటే ప్రశ్న మనకి మనమే వేసుకోవాల్సినటువంటి విషయం. సంఘం అయింది, దేవుడు సంఘంలో నిన్ను ఒక అవయవంగా చేశాడు. ఈ అవయవము సరైన రీతిలో జీవించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఓర్మి కలవాడు కాబట్టి అలాగ చూస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము అంటూ ఎవరిని చెప్తున్నాడు? మీదనే ఉన్నారు. ఎవరున్నారు? అపోల్లో, నేను పౌలు వాడును, మరొకడేమో నేను అపోల్లో వాడును అంటాడు. సంఘంలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. అక్కడ ఇదంతా చదువుకుంటే ప్రభు చేసే కార్యక్రమం అని ఉంటుంది, గూఢమైనటువంటి భావము. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? వృద్ధి చేసిన వాడు దేవుడే. దేవుడే నిన్ను ఈ నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను సంఘంలో ఒక అవయవంగా చేశాడు, నిన్ను అవయవాన్ని సరైన రీతిలో వృద్ధి పొందడానికి ఏర్పాటు చేస్తున్నాడు. వీళ్ళెవరు? నీరు పోస్తున్నారు, నారు పోస్తున్నారు, అంతే దేవుడు చేసేటటువంటి కార్యం. అయితే మన సొంత తలంపులు, సొంత ఆలోచనలతో మనం ఏం చేస్తూ ఉంటాం? సంఘంలో గలిబిలి సృష్టించేటటువంటి వారంగా ఉంటాం. దేన్ని బట్టి? మన పనిని బట్టి. మన పనిని బట్టే మనం సరైన రీతిలో సరైన అవయవంగా ఉండక మన పని ఏం చేస్తూ ఉంటుంది? తిరుగుబాటుతో మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుని యొక్క పనిని చెడగొట్టేటటువంటి వారంగా ఉంటాం. దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు అది. ఆయనే విధేయత చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. నువ్వు నేనెంత ఒప్పుకోవలసిందే, సంఘ క్రమంలోకి రావలసిందే. సంఘ క్రమంలోకి వచ్చి దేవుని యొక్క ఏర్పాట్లో అణిగి ఉండవలసినటువంటి వారంగా ఉంటాం. పేతురు అంటాడు, ఏమంటాడు? రండి, మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మేము హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉండాలి. సంఘములో అవయవాలైనటువంటి మనం ఉభయవలసిందే, దీన మనస్కులుగా వెళ్ళిపోవలసిందే. ప్రభు చూస్తాడు, ప్రభు అంతా కనిపెడుతూ ఉంటాడు. ఎవరు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో అన్నీ ఆయనకి ఎరుక, ఆయన రాసుకుంటూ ఉంటాడు. అయితే దీన మనసుగా ఉంటే తగిన సమయం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన హెచ్చించేటటువంటి వాడుగా ఉంటాడు. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం.
ఆ రకమైనటువంటి రీతిలో రావాలి. అటువంటి స్వభావం మనలో లేదనుకోండి, మనం ఏం చేసుకుంటూ ఉండాలి? ఒప్పుకోవలసినటువంటి వారంగా ఉండాలి. ఇది ఏంటి? విశ్వాసంతో కూడినటువంటి పని. మనకి మనమే ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ, ప్రభువుకి కానీ ఏమైనా అయిష్టమైనవి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తరుణం ఇచ్చేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ తరుణాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. రండి, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడినటువంటి ఇప్పుడు సంఘం కట్టాలంటే పనికి ఏంటి ఉండాలి? ఒక పని స్టార్ట్ చేసామంటే దానికి ఏం పడాలి? ప్రయాస ఉండాలి. ప్రయాస ఉంటేనే ఆ పని ఏమవుతుంది? సఫలం అవుతుంది. దేవుడు నిన్ను నన్ను సంఘంలో పెట్టిన తర్వాత సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి? పాటుపడవలసినటువంటి వారంగా ఉండాలి. దాని కొరకు ఏం చేయాలి? ప్రయాసపడినటువంటి వారంగా ఉండాలి. ప్రయాస పడితేనే ఇది వాళ్ళలో ఉన్నది. 3 వారాల సువార్తలో జరిగినటువంటి గొప్ప కార్యం. అనేక సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వారంగా ఉంటున్నాం. ఏమైనా ఉందా ప్రయాస? ఆలోచించుకోవాల్సిన విషయం. వాళ్ళ యొక్క ప్రేమతో కూడినటువంటి వాళ్ళ ప్రయాసను ఏం చేశాడు? ప్రేమతో కూడినటువంటి ప్రయాసను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాడిగా ఉంటున్నాడు. మనం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. రండి, 1 కొరింథీయులకు రాసిన అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. వాళ్ళ యొక్క ప్రయాస ఏ రకంగా ఉందో చూడండి. ఆరో వచనం. యాసోనును కొందరు సహోదరులను ఈడ్చుకొని పోయారు. ఎక్కడున్నారు వీళ్ళు? యాసోని ఇంట్లో ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. వీళ్ళ ప్రయాస చూడండి. దేవుని ద్వారా దేవుని దాసుల్ని ఏం చేసినటువంటి వారుగా ఉంటున్నారు? వీళ్ళు ఒక రకంగా ప్రయాసపడి దాచినటువంటి వారుగా ఉంటున్నారు. దాచిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏం జరిగింది? కొందరు ఏం చేశారు? ఎవరు వీళ్ళు? పని పాటలు లేని తిరుగుబాటుతో కొంతమంది ఉన్నారు కదా, యూదులు. వీళ్ళు కలిసి వెళ్ళి యాసోని ఇంటి మీద పడినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే వాళ్ళ యొక్క ప్రయాస ఏంటి? ప్రభు బిడ్డల్ని ఏం చేయాలని? రక్షించాలనే తాత్పర్యం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఒక ఇంటిని చుట్టుముట్టిన తర్వాత ఆ ఇంటిలోని వ్యక్తిని దాయాలంటే సాధ్యమా? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఈడ్చుకొని పోయిరి అని ఉంది. యాసోనును మరి సహోదరులను ఏం చేశారంట? పట్టణపు అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయారంట. ఈడ్చుకొని పోయారంటే వాళ్ళు ఏ రకంగా దౌర్జన్యం చేశారు? మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇందులో. ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారు? దేవుని బిడ్డల్ని దాచిపెట్టినటువంటి వారుగా ఉంటున్నారు. ఇందులో రాయబడలేదు కానీ మర్మమై ఉన్నటువంటి వాక్యం అది. దాచిపెట్టారు. దాచిపెట్టకపోతే ఏం జరిగేది? వాళ్ళు కూడా దొరికిపోయేవారు. వారు కూడా సమాజపు అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయేటటువంటి వారు. అయితే వీళ్ళు తమ యొక్క దేవుని దాసుల పట్ల ఎంత ప్రయాసపడినటువంటి వారుగా ఉంటున్నారు? ఎంతో ప్రయాసపడినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క పని కొరకు వాళ్ళ యొక్క ప్రయాసాన్ని మేము అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనకి ఒక రకమైనటువంటి ప్రశ్న, దేవుని పనికి మనం ఏ రకమైనటువంటి ప్రయాసపడుతున్నటువంటి వారుగా ఉంటున్నాం? వాళ్ళైతే పూర్తిగా
వాళ్ళని వాళ్ళు ఏం చేసుకున్నారు, దెబ్బలు తినడానికైనా ఒప్పుకున్నారు, సమాజపు అధికారుల దగ్గరికి వెళ్ళిపోవడానికైనా ఇష్టపడ్డారు, కానీ దేవుని బిడ్డలను మాత్రం అప్పగించడానికి ఇష్టపడలేదు. వాళ్ళకి అప్పగించేశారు అనుకోండి, పౌలును శీలను అప్పగించేశారు అనుకోండి, వాళ్ళని విడుదల చేసేసేటటువంటి వారిగా ఉంటారు. అయితే ఇక్కడ వాళ్ళ యొక్క ప్రయాస ఏంటంటే దేవుని బిడ్డలు, దేవుని పెద్దలు అనేటటువంటి తాత్పర్యం కలిగినటువంటి వారుగా ఉండి వాళ్ళని రక్షించినటువంటి వారుగా ఉంటున్నారు. అది వాళ్ళ యొక్క ప్రయాస. ఆ ప్రయాస ఉంటేనే ఏం జరుగుతుంది, ఏమవుతుంది, సంఘము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సంఘము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం తెస్సలోనికల గురించి చదువుకుంటున్నామంటే ఆషామాషి కాదు, మన గురించి కూడా చదవాలి అంటే మన ప్రయాస ఉండాలి కదా. వచ్చాం వెళ్ళిపోయాం అనుకుంటే కాదు కదా, రొట్టెలో చేయి పొందేస్తున్నాం కాదు కదా. ఏది మన ప్రయాస? సంఘం పక్షంగా మోకాళ్ళు వేస్తున్నావా? దేవుని దాసుల గురించి ప్రార్థించేటటువంటి అనుభవాలు ఉన్నాయా? దేవుని దాసులను సంరక్షించేటటువంటి బాధ్యత కానీ నీ దగ్గర ఉన్నదా? ఆలోచించుకోవాల్సిన విషయం, ఒప్పుకోవలసినటువంటి విషయం. అందుకే ఆ తెస్సలోనిక సంఘము ఏం చేస్తుంది, నీకు నాకు మాదిరిగా ఉంది. వాళ్ళ గురించి ఒక మాట అంటాడు, రండి. మాసిదోనియా వారు, అక్కయ్య వారు మిమ్మల్ని బట్టి ఏం చేస్తున్నారు అంటున్నారు అక్కడ, వీళ్ళు మాదిరిగా ఉన్నారంట. ఇంకొక సంఘానికి వీళ్ళు ఏంటంటే, ఆ వాక్యం ఎక్కడంటే, ఎక్కడన్నా ఎక్కడ, మొదటి తెస్సలోనిక చూడండి అమ్మా. వాళ్ళ యొక్క ప్రయాస ఏమైంది, మాదిరి అయింది. ఎవరికి? రెండు సంఘాలకి అది మాదిరి అయినటువంటిదిగా ఉంటుంది. మరి నీ ప్రయాస, నా ప్రయాస మాదిరిగా ఉండేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఒప్పుకోవలసినటువంటి అవసరం. వచ్చాం వెళ్ళిపోయాం అనేది కాదు. ఇది గొప్ప ఆత్మీయమైనటువంటి కార్యం, అనేక మందికి లేనటువంటి కార్యం దేవుడు మనకిచ్చాడు. అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ మర్మమై ఉన్నటువంటి మనకి దేవుడు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆ భాగ్యాన్ని మనం పొందాలి. ఈ తెస్సలోనిక సంఘం లాగా ఇతరులకు మాదిరిగా ఉండాలి. అది ప్రభు కోరుకునేది. దాన్ని బట్టి అపొస్తలుడైనటువంటి పౌలు ఏం చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వాడుగా ఉంటాడు. చెల్లిస్తాడు. ఎందుకని? వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి. దేవుని యొక్క గొప్ప కార్యం చూడండి. 3 వారాల్లో ఎందుకు టైం ఇచ్చాడు? ఇంకొక విషయం, గొప్ప విషయం అందులో ఉన్నది. దేవుడు ఏ రకంగా ఏ కార్యాలు చేస్తాడో మనం ఊహించలేం. 3 వారాల తర్వాత వాళ్ళు జంప్ అయిపోయినటువంటి వాడుగా ఉంటున్నారు. ఎందుకు జంప్ అయ్యారు? రండి. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ చూడండి, 6వ వచనం కంటిన్యూషన్ మాట. ఈ 10వ వచనం,
దాచిపెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, సహోదరులను ఏం చేశారు, రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించరి. తర్వాత పౌలు కాముగా పడుకోలేదు. వాళ్ళు అక్కడి నుంచి మనల్ని తన్నేశారు కదా, మమ్మల్ని వీళ్ళు దాచిపెట్టి పంపించేశారు కదా అని పౌలు ఊరుకోలేదు. బెరయాకు వచ్చాడు. బెరయాకు వచ్చి ఏం చేస్తున్నాడు, మళ్ళీ కూడా ఏం చేస్తున్నాడు, తన పని తను చేసేటటువంటి వాడిగా ఉంటున్నాడు. యూదుల సమాజ మందిరంలోనికి ప్రవేశించి వీళ్ళు ఇంకా ఎంత ముదురులు అంటే, బాగా ప్రభువులో మంచి ఇదిగా ఉన్నటువంటి వారు, ఆసక్తి కలిగినటువంటి వారు. తెస్సలోనికే సంఘం కంటే దేవుని యొక్క ఏర్పాటు చూడండి, ఎలా పంపించేటటువంటి వాడిగా ఉంటాడు. తృష్ణ గల వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి వాడిగా ఉంటాడు దేవుని ప్రజల్ని. నీలో నాలో ఆ రకమైనటువంటి తృష్ణ ఉందా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం, ఒప్పుకోవాల్సినటువంటి అవసరం. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక ఇవన్నీ కూడా సంఘంలో మిళితమై ఉంటాయి. మనం మానవ తలంపులతో, మానవ ఆలోచనలతో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఎరగకుండా ఏం చేస్తూ ఉంటాం, మన పిచ్చిగా మనం ప్రవర్తించేటటువంటి వారంగా ఉంటాం. అలాగే ఎప్పుడు చేయకూడదు. నష్టం పోయేటటువంటి వారంగా ఉంటాం. మనం నష్టపోకుండా కాకుండా మన పిల్లలు కూడా నష్టపోతారు. ఆ పరిస్థితి ఎప్పుడు దేవుడు తెచ్చుకోకూడదు. దేవుని సంఘానికి, దేవుని యొక్క కట్టుబాట్లకు మనం విధేయత అయితే తగిన సమయం ముందు ఆయనే చూసుకుంటాడు. నిన్ను ఏ రకంగా ఉంచాలో ఆయన పని ఆయన చేస్తాడు. ఆయన పని ఆయన చేసేటటువంటి వాడిగా ఉంటాడు. రండి, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసు క్రిందలి నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు ఉండాలి. దేని గురించి ఓర్పు? ప్రభు రాకడ కొరకు ఓర్పు ఉండాలి. అందుకనే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడేటటువంటి వాడిగా ఉంటాడు. ప్రభు మనల్ని అలాగ పరిశీలించేటటువంటి వాడిగా ఉంటాడు. సంఘంలో అనేకమైనటువంటి గలిబిల్ని తీసుకొస్తూ ఉంటాడు. మన విశ్వాసం ఎంత ఉందో ఆయన క్యాలిక్యులేట్ చేయడానికి అనేక ఆయనే ఏం చేస్తాడు, రేపేవాడు. ఆయనే ఏం చేశాడు, అనిచేవాడు. ఆయనే రేపుతాడు, ఆయనే అనిచేస్తాడు. మనం ఏం చేయాలి? స్వస్థ బుద్ధి ఉండి ఏం చేయాలి? మనం కామ్గా ఉండాలి. ప్రభు కార్యాలు చూడటమే మన పని. వీళ్ళు కూడా చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పును బట్టి ఏం చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు? అపొస్తలుడైనటువంటి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉంటున్నాడు ఆ యొక్క తెస్సలోనిక సంఘాన్ని బట్టి. ఇక్కడ రాయబడినటువంటిది చూసుకుని మనం ఒప్పుకోలు ప్రార్థనలోకి వెళ్ళేటటువంటి వారంగా ఉంటున్నాం. చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం వాళ్ళ హిస్టరీ చెప్తున్నాడు. 9వ అధ్యాయం 9వ వచనం నుంచి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితారో వారే వెయిట్ చేసేటటువంటి అనుభవాలు ప్రభు రాకడ కొరకు. ఈ తెస్సలోనిక రాకడ గురించే ఉండేటటువంటిదిగా ఉంటుంది. ప్రభు రాకడ కొరకు వారు నిరీక్షించేటటువంటి వారిగా ఉంటున్నారు. అది వారి యొక్క ఓర్పు.
చాలా కాలం నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి వింటున్నానే ప్రభు వచ్చేస్తాడు అనేసి అనేటటువంటి ఆలోచనలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? ఓర్పుతోనే ఉండాలి. ఎందుకంటే ప్రభువుని నమ్మాం, దేవుని వాక్యాన్ని నమ్మాం. దేవుని వాక్యాన్ని నమ్మాం కాబట్టి అంతం వరకు అదైనా అవ్వాలి, మందైనా అవ్వాలి, రెండిట్లో ఏదో ఒకటైనా జరిగిపోవాలి. అంతవరకు మనం ఏం చేయాలి? ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలి. వీళ్ళు ఆ రకంగా ఓర్పు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అందుచేత వారి జీవితాల్లో ఏం కలిగినటువంటిదిగా ఉంటుంది? ఒక సంఘాన్ని నీకు నాకు మాదిరిగా ఉంచినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో మనం దీన్ని మన జీవితాలకు అన్వయించుకొని మనం ఏ రీతిగా ఉంటే, మన సంఘపక్షంగా మనం ఏ రకంగా ఉండేటటువంటి, మనల్ని కూడా దేవుడు వాళ్ళలాగే ఏర్పరచుకున్నాడు, వాళ్ళలాగే పని అప్పచెప్పాడు, వారిలాగే ప్రయాసపడమంటున్నాడు, వారిలాగే ఓర్పు కలిగి ఉండమంటున్నాడు. నా జీవితాల్లో ఆ యొక్క లక్షణాలు ఉన్నాయా అనేది మనం దేవుని సన్నిధికి ఒప్పుకోవాల్సినటువంటి వారంగా ఉంది. ఆ రకంగా ఒప్పుకొని దేవుని యొక్క మనల్ని పొందినటువంటి వారమై తిరిగి కట్టబడ్డానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. మనము ఒప్పుకోలేక వెళ్ళక మునుపు లేచి ఒక చరణం పాడుకుందాం. క్షమించు దేవా అనే